యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడీగా కొరటాల శివ తెరకెక్కించిన 'దేవర' సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. రిలీజ్ అయిన ప్రతి చోట మొదట నెగిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్న కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది. ఈ సెంటర్ అని తేడా లేకుండా దసరా కానుకగా రిలీజ్ కాబడిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర 2 కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే దేవర 2 స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ పనులు స్టార్ట్ చేశాడట. పార్ట్ 1కి మించిన కథను రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి 2025 జూన్‌లో షూటింగ్‌ని స్టార్ట్ చేస్తారని సమాచారం. మరింత బిగ్గర్ అండ్ బెటర్‌గా దేవర 2ని రెడీ చేస్తున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం వార్ 2 అలాగే ప్రశాంత్ నీల్ సినిమాలు చేయాలి. అవి వచ్చే ఏడాది జూన్ లేదా జూలైకి కంప్లీట్ అవుతాయి. దాని తర్వాత దేవర 2 షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొనేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం దేవర 2 సినిమా షూటింగ్ కూడా చేశారు కాబట్టి వేగంగా కంప్లీట్ చేసి 2026 దసరాకి విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దేవర డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్. అక్కడ కూడా దేవర దండయాత్ర చేశారు. ఓటీటీలో కూడా ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలో దేవర సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ పనులు మొదలైపోయాయి. దేవర సినిమాలో ఎన్టీఆర్ నటనకు అభిమానులు పట్టం కట్టారు. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కొచ్చిన దగ్గర నుండి సాలిడ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో టాప్ 10లో 4వ స్థానంలో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. ఈ సినిమాకు గ్లోబల్ స్థాయిలో ఆడియన్స్ ఎంతలా ఇంప్రెస్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. మరి డైరెక్టర్ కొరటాల శివ దేవర సినిమాకి మించిన రెండవ భాగాన్ని తెరకెక్కిస్తారేమో చూడాలి మరి. మ్యూజిక్ పరంగా కూడా అందరినీ ఆకట్టుకున్న దేవర సినిమా రెండో భాగానికి అంతకు మించి అనిరుద్ సంగీతాన్ని అందిస్తారేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.